హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే నర్సింగ్ పారామెడికల్ ఫీజులు పెంచిన ప్రభుత్వం అనేది న్యూస్ అయితే వచ్చింది. ఏ కేటగిరీలో ఎంతెంత ఫీజు అయితే పెంచిందో వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంకా వీడియోలో అయితే మొదలు పెట్టేద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు నర్సింగ్ పారామెడికల్ ఫీజులు పెంచిన ప్రభుత్వం అనేది న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే రాష్ట్రంలో ప్రైవేటు పారామెడికల్ కాలేజీల ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందంట. బీఎస్సీ నర్సింగ్కి అయితే బీఎస్సీ నర్సింగ్కు ఏ కేటగిరీలో చూసుకుంటే 45,000 రూపాయలకైతే ఫీజు అయితే పెంచింది. ఇక బి కేటగిరీలో చూసుకుంటే 90,000 అయితే నిర్ధారించిందనమాట. పారామెడికల్ కోర్సుల్లో వచ్చేసి ఏ కేటగిరీ ఫీజులు అయితే కనిష్టంగా 27,000 అయితే ఉందంట. గరిష్టంగా చూసుకుంటే 40,000 అయితే పెంచారంట. ఎంఎస్సీ నర్సింగ్ సహా ఎంపీటీ అయితే కోర్సులకైతే ఫీజులు ఏడాదికి 5,000 చొప్పున అయితే పెంచారంట. పెంచిన ఫీజులు అయితే 2026 వరకు అయితే అమల్లోకి అయితే ఉంటాయని అయితే వీళ్ళైతే స్పష్టం చేశారు. మెయిన్గా చూసుకుంటే ఈ ఫీజులు వచ్చేసి 2026 వరకు అయితే అమల్లో ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. 2026 వరకు అయితే దీంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. తర్వాత 2026 తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటాయేమో చెప్పలేమన్నమాట. ఇవైనా ఉండొచ్చు లేదా మారొచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది.